మాంగళ్య జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసం అనగానే చాలా డౌట్స్ ఉంటాయి. మరి కార్తీక మాసంలో ఈ తులసి యొక్క వివాహం గురించి తెలియజేస్తారు గురుగారు, చిన్నగా క్లుప్తంగా. కార్తీక మాసములో కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక మాసంలో వచ్చే మొదటి ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశి రోజున తులసి వివాహం, తులసి దామోదర వివాహం అనేది చేయాలి. ఇది ఎందుకోసం అంటే జలంధరుడు యొక్క భార్య ఎప్పుడైతే గనక శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తుందో అప్పుడు ఆమెని శాపం పెడుతుంది. అందుకే రామావతారం, ఆమె పెట్టిన శాపమే రామావతారం. నీ భార్య నుంచి నువ్వు దూరం అవుతావు, నీకు భార్య వియోగం జరుగుతుంది అని ఆమె ఇచ్చిన శాపమే, జలంధరుడి భార్య ఇచ్చిన శాపం. జలంధరుడి భార్య కాబట్టి అప్పుడు జలంధరుడు చనిపోతాడు. జలంధరుడు చనిపోయిన తర్వాత అతనికి మోక్షం వస్తుంది. జలంధరుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మహాదేవుడి యొక్క అంశనే జలంధరుడు. తర్వాత ఆమెకి అనుగ్రహం శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తాడు. నీవు శాలిగ్రామ స్వరూపములో నేను ఎప్పుడు పూజ చేసినా తులసి స్వరూపములో నేను తులసి అభీష్ట వరదాయుడుగా ఉంటాను. తులసిని ఎవరు నాకు నివేదన చేస్తారో వాళ్ళకి అడిగిందల్లా ఇస్తాను, ఏదంటే అది ఇస్తాను అని చెప్పి ఆమెని తులసిగా మారమని చెప్పి ఆమెను అనుగ్రహిస్తాడు. స్వామివారు శాలిగ్రామగా మారిపోతారు. ఇది వాస్తవంగా జరిగిన కథ తులసీదేవి. అయితే తులసీదేవి ఈ తులసి వృక్షంగా మారిపోతుంది కాబట్టి ఆమె ప్రార్థిస్తుంది, స్వామి నిన్ను శపించాను, కరడుగట్టిన రాతి మనిషివి కాబట్టి రాతిగా మారిపోని నేను శపించాను, కానీ నాకు కూడా బాధనే ఉంది, నేను మిమ్మల్ని వరించాలనుకుంటున్నాను, నేను వృక్షస్వరూపంలో కాబట్టి నన్ను కూడా మీరు వృక్షస్వరూపంలోని వరించండి స్వామి అని అనుగ్రహించమని కోరుతుంది. అందుకే స్వామివారు దామోదర వృక్షం అంటే ఉసిరి చెట్టు, ఉసిరి చెట్టుని దామోదర వృక్షం అంటారు. సో ఉసిరి చెట్టు అంటే మీరు అనుకుంటున్న బెంగళూరు హైబ్రిడ్ కావు, గుండ్రంగా ఉంటుంది, ఇంత గుండ్రంగా ఉంటుంది. ఇలా చెయ్యంటే దీంట్లో కూడా పట్టేంత ఉసిరికాయ ఉండాలి, పెద్దగా ఉంటుంది. ఆ ఉసిరికాయ అది ఒరిజినల్, అది కూడా ఈ దీనికి సంబంధించిన జాతీయ. ఇది మనము జమ్మి వృక్షం అంటాం కదా, జమ్మి, చింత చెట్టు, అవి ఏ ఆకులు ఎట్లా ఉంటాయో ఇది కూడా ఆకులు అట్లాగే ఉంటాయి. కాబట్టి అలాంటి దామోదర వృక్షముని తీసుకొచ్చి లైవ్ ప్లాంట్ తీసుకొచ్చి వివాహం చేయాలి చాలామంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే కోసి ఆ కొమ్మ తీసుకొచ్చి తులసి చెట్లు తీసుకొచ్చి పెడతారు. సరే ఏదో అట్లా ఈ మధ్య అట్లా అంటుకట్ట అది కూడా చేస్తున్నారులేండి. సరే నేనేమంటాను అంటే ఒక కుండీలో కుండి కొనండి, ఏం పోయేది, డబ్బులు ఉన్నాయి కదా, ఓ 200 పెడితే కుండి దొరుకుతుంది. చక్కగా ఉసిరి చెట్టు కుండి కొనండి, తులసి కుండి కొనండి, రెండు పక్క పక్కన పెట్టండి. పక్కన పెట్టి తులసి వివాహము, ఇది కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి వివాహం చేయాలి. జీలకర్ర బెల్లం పెట్టడం, మన మనుషుల పెళ్ళిళ్ళు ఎలా చేస్తామో అలాగే పెళ్ళిళ్ళు చేయాలి. చక్కగా జీలకర్ర అల్లుడి కాలు గడిగినామని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తి పెట్టాలి. అక్కడ లక్ష్మీ సాన్నిధ్యమే, మళ్ళీ తులసి అని అట్లా భావన వద్దు, లక్ష్మీ సాన్నిధ్యమే, లక్ష్మీ నారాయణ కళ్యాణమే అది. ఎందుకోసమంటే లక్ష్మీ అంశ తులసిలో ఉంటుంది కాబట్టి లక్ష్మీనారాయణ కళ్యాణం అన్నగా భావిస్తూనే లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకొని విగ్రహానికి చక్కగా అల్లుడికి కాలు గడగాలి, ఇక్కడ కూతురికి కూడా కాలు గడగాలి. కూతురు అంటే ఎవరు? లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి కూడా కాళ్ళు గడగాలి. ఇద్దరు కాళ్ళు గడిగి జీలకర్ర బెల్లం పెట్టడము, అడ్డం బట్ట పెట్టడము, మంగళాచరణ చేయడము, తర్వాత బాసింగం కూడా కట్టాలి. బాసింగం కట్టడము, తర్వాత బ్రాహ్మణుడి చేత ఇది చేయడము, తర్వాత తలంబ్రాలు, పాదుకల్లో తలంబ్రాలు వేయడము, అంతా అన్నీ చేయాల్సిందే. ఆ తర్వాత కట్నాలు కూడా పెట్టాలి. సో ఆ కట్నాలు అయ్యగారు తీసుకెళ్ళిపోతారు కాబట్టి కట్నాలు పెట్టి అయ్యగారికి కట్నాలు ఇచ్చి పంతులు గారికి కట్నాలు ఇచ్చి చక్కగా ఆ రోజు పంతులు భార్యని పిలిచి వాళ్ళిద్దరికి పెట్టాలి. వాస్తవంగా బట్టలు పెట్టాలి. పంతులు భార్యకి ఏ చీర ఇష్టమో మంచి కాటన్ చీర, ఆమెకు చీర ఇది పెడితే బాగుంటుంది. మీరు ఇలా అందరికీ పంతుల భార్యలకు మీరు పెడితే పంతులకు పెళ్ళిళ్ళు అవుతాయి. మీరు పంతులకి బంగారం, కార్తీక మాసంలో బంగారం దానం చేస్తే పంతులకు పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళు ఇంకో 10 మంది పంతులను తయారు చేస్తారు. లేదనుకో పంతులు అనేటోడు ఉండకుండా మీ ఇంట్లో మెంతులు మాత్రం మిగులుతాయి, ఇక పంతులు ఉండడు. పంతులు మెంతులు జీవితంలో కావాల్సిందే. పంతులు గారు లేవనుకోండి పుణ్యం రాదు, మెంతులు లేవనుకోండి డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ పోవాలంటే మెంతులు కావాలి, పాపం పోవాలంటే పంతులు కావాలి. కాబట్టి మెంతుల్ని కాపాడుకోండి. కాబట్టి పంతులు గారు ఎందుకోసమంటే బ్రాహ్మణులకి పిల్లలు ఇవ్వట్లేదండి,
పంతులకి ఎవరు పిల్లలు అబ్బా బ్రాహ్మణుడా పౌరోహిత్యం చేస్తాడా, మేము జీతాలు ఇయ్యము అంటారు. తక్కువగా ఉన్నాయి. ఆ, జీతం అవసరం. ఒక పౌరోహిత్యం నెలకు ఎంత సంపాదిస్తాడు తెలుసా? మ్మ్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిస్తే ఈ పంతులను కూడా దాంట్లో వేసేస్తారు, కేటగిరీలు వేస్తారు. అసలు వేస్తే ఇంకా మాకు సంతోషమే, మంచిదే. పంతులను కూడా మీరు సర్వీస్ అడ్వకేట్స్, ఇంజనీర్స్ వాళ్ళందరినీ ఏ కేటగిరీలు ఇస్తున్నారో పంతులను కూడా మీరు సర్వీస్ కేటగిరీలో వేయండి, మాకు కూడా లోన్లు వస్తే అప్పుడు మాకు కూడా పిల్లనిస్తారు. కాబట్టి పంతులు, ఒక పంతులు చండీ వచ్చినటువంటి వాడైతే, దేవి సప్తశతి బాగా వచ్చినటువంటి బ్రాహ్మణుడైతే నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు. 3 లక్షలు. మేము దేవి సప్తశతి చదవడానికి పిలిస్తే రోజుకి 5,000 ఇస్తాం తప్పకుండా. తక్కువ 5,000. అదే ఎక్కువ అంటే 10,000, 15,000, 20,000 ఇస్తాం దేవి సప్తశతి. ఇప్పుడు మేము శతచండీ యాగం చేసామనుకోండి, ఎవరిని అయ్యగారిని 10 రోజులు రమ్మని చెప్తాం, 10 రోజులు ఇక్కడనే ఉండమని చెప్తాం. 10 రోజులకు గాను తక్కువ 30,000, ఎక్కువ 50,000 ఇస్తాం. ఇంకా 1,00,000 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే నీకు చండీ పారాయణాలు ప్రతి సంవత్సరం ఉంటాయి, సంవత్సరం పొడవునా ఉంటాయి. ఇటు ముహూర్తాలు ఉన్నా లేకున్నా దేవీ సప్తశతి పారాయణాలు ఉంటాయి. చండీ సప్తశతి, దేవీ సప్తశతి వచ్చిన బ్రాహ్మణుడికి నెలకి 1,00,000 రూపాయల సంపాదన ఎక్కడికి పోదు. కాబట్టి అయ్యా బ్రాహ్మణ దంపతులారా, మీ యొక్క ఆడపిల్లని పౌరోహిత్యం చేస్తున్న వాడికి ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. మీరు ఇవ్వాలా వద్దా అని ఆ పౌరోహిత్యం నా దగ్గర తీసుకొని వచ్చి నేను ఓకే చేసిన తర్వాత కావాలంటే మీకు సందేహం ఉంటే ఇవ్వండి, నేను వాడిని ఎట్లా బతకాలో ఎలా బతకనివ్వాలో నేను చెప్తాను. తప్పకుండా వాడు మీ కూతురికి సంవత్సరానికి తులం బంగారం అయితే పక్కా కొనియాలి. అది కూడా నేను డాక్యుమెంట్ రాయించుకొని మరి మీకు పెళ్లి చేసుకోమని చెప్తాను. మీ కూతురికి సంవత్సరానికి తులం బంగారం కన్ఫర్మ్. ఇంకో ప్రశ్న గురువు గారు, కార్తీక మాసంలో సోమవారం ఎందుకు శివుడికి అంకితం చేయబడ్డాయి? ఎందుకు ఈ కార్తీక సోమవారం ఇంత ప్రత్యేకంగా? కార్తీక మాసం అని కాదు, ఏ మాసమైనా సోమవారం అంటే చంద్రుడు ఎక్కడ ఉంటాడు? అమ్మవారి తల మీద ఉంటాడు, లేదంటే అయ్యగారి తల మీద ఉంటాడు. అంటే ఇద్దరు తల మీద, అంటే ఇద్దరు ఒకటే, అమ్మగారు అయ్యగారు తల మీద ఉంటాడు. సో అందుకే మనకి ఆ శ్లోకాలను కూడా దధిశంక తుషారాభం క్షీరోదారణవ సంభవం నమామి శశినం సోమం శంభోహో మకుటభూషణం. అంటే శంభోహ అంటే ఎవరు? శివుడి యొక్క మకుటమునకు, కిరీటమునకు భూషణమయంగా ఉన్నటువంటి ఓ చంద్రుడా నీకు నమస్కారం అంటారు. సో ఎందుకోసం అంటే చంద్రుడికి అపఘాతం వచ్చినప్పుడు, చంద్రుడికి శాపం పెట్టినప్పుడు దక్షుడు శాపం పెడతాడు, నువ్వు రోహిణి దగ్గరనే ఎక్కువ ఉన్నావట, నా మిగతా పిల్లల దగ్గర ఉండట్లేదు శాపం పెడితే చంద్రుడికి కళావిహీనం అయిపోతాడు. అప్పుడు చంద్రుడిని శివుడే అనుగ్రహించాడు కాబట్టి అప్పుడు చంద్రుడు చెప్తాడనమాట, నా వారం నీకు అంకితం చేస్తున్న స్వామి, ఎవరైతే సోమవారం రోజు శివధ్యానం చేసి శివ పూజ చేస్తారో వాళ్ళకి నేను ఏ రకమైన మానసిక ఒత్తిడి కలిగించను అని చెప్పి చంద్రుడు చెప్పాడు. కాబట్టి సోమవారము శివుడికి అంకితం. ఇంకా కార్తీక సోమవారం అంటే కార్తీక మాసము శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి, కార్తీకములో సోమవారం శ్రేష్టం కాబట్టి కార్తీక సోమవారం. సో సోమవారం ప్రతి సోమవారం శివధ్యానం చేయాల్సిందే, ప్రతి సోమవారం పూజ చేయాల్సిందే. ధన్యవాదాలు గురుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్తీక మాసం దీపావళి అంటే ఏంటి, చాలా వివరాలన్నీ కూడా చాలా క్లుప్తంగా యంగ్స్టర్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా కొన్ని పరిహార మార్గాలు కూడా తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.